సత్యస్వరూప సందర్శన సత్యం. అట్టి సత్యనిష్ట కలిగి ఉండాలి. అంటే నేను సత్యాన్ని పాటిస్తాను, ధర్మాన్ని పాటిస్తాను, అధర్మాన్ని ఏ విధంగానూ నేను ప్రోత్సహించను, నేను చెయ్యను అనేటువంటి నిష్ట నీకు కావాలి. ఏమిటి నిష్ట? నిష్ట కలిగి ఉండాలిరా. యోగం చేయాలంటే, మన ఆశ్రమంలో ఉండాలంటే సత్యనిష్ట కావాలంటే ఏమిటా సత్యనిష్ట అంటే? ఎల్లప్పుడూ నిజం ఏది ఉందో అది మాట్లాడగలగాలి. సరే, నిజం మాట్లాడితే ఎప్పుడూ విరోధమే. నిజం నువ్వు చెప్పావో ఖచ్చితంగా అందరితో నీకు విరోధం వచ్చేస్తుంది. అసత్యవాది అందరితోనూ స్నేహంగా ఉంటాడు. నీ విజయానికి కారణం ఏమిటి అంటే అదే, నువ్వు ఆడిన అబద్ధం ఆడకుండా ఆడగలవు. అప్పుడు నువ్వు అన్ని విధాల సంఘంలో గొప్పవాడు. నువ్వు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతావు. నీ అంత ఎదవ ఇంకోటి లేడు. అందరూ నేను తిడతారు. ఇది ఎందుకంటే వాడు సత్యాన్ని పట్టుకు ఏడుస్తున్నాడు. అందువలన ఇవన్నీ అప్పుడు చెప్పినవండి, 6000 సంవత్సరాల క్రితం ద్వాపర యుగంలో చెప్పిన మాటలు. ఇప్పుడు అవన్నీ అప్లై కావు. అర్థమైందా? కానీ చెప్తున్నాం ఎందుకంటే ఏ ఒకడన్నా విని కాస్త ఆ మార్గంలోకి వస్తారేమో అని ఆశ.